హాయ్ ఫ్రెండ్స్, ఖేల్ రత్న జాబితా వివాదం, మను బకర్ పేరు డిలీట్. మేజర్ ధ్యానంద్ ఖేల్ రత్న అవార్డు నామినీల జాబితాలో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను బకర్ పేరు తొలగించినట్టు సమాచారం. కమిటీ ఆమె పేరును రికమెండ్ చేయలేదని తెలిసింది. వివాదం నెలకొనడంతో అవార్డుకు ఆమె దరఖాస్తు అప్లై చేసుకోలేదని స్పోర్ట్స్ మినిస్టర్ చెప్తుంది. అది అవాస్తవమని, తాము చేశామని ఆమె తండ్రి రామకృష్ణ స్పష్టం చేశారు. మరి చేశామని వాళ్ళు చేయలేదని, అవార్డుల కోసం అడుక్కోవాల్సి వస్తే మెడల్ సాధించడంలో అర్థమేముందని మను బకర్ వాళ్ళ డాడీ ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా? అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్దు చేయాలి, తీన్మార్ మల్లన్న. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేస్తున్నారు. పుష్ప సినిమా ఎర్రచందనం దొంగలను ప్రోత్సహించి సమాజానికి చెడ్డ మెసేజ్ ఇచ్చింది. కొత్త దొంగలను తయారు చేయడంతో పాటు పోలీసుల మనోభావాలను దెబ్బతీసింది. ఇలాంటి సినిమాకు బన్నీకి ఇచ్చిన నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయాలి. పోలీసుల మనోభావాలు దెబ్బతీసిన డైరెక్టర్ సుకుమార్పై కేసు పెట్టి అరెస్టు చేయాలని తీన్మార్ మల్లన్న ఈ వీడియోలో స్పష్టం చేశారు. ఈ పుష్ప సినిమా అటు ఎర్రచందనం దొంగలను ప్రోత్సహిస్తూ, సమాజానికి చెడు మెసేజ్ ఇస్తూ, కొత్త దొంగలను తయారు చేస్తూ, పోలీసుల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ సిస్టమ్ పైన ఎంఎస్ ధోని క్రికెట్ ప్రస్థానానికి నేటితో 20 ఏళ్ళు పూర్తయ్యాయి. స్టైలిష్ పొడవాటి జుట్టుతో ఎంఎస్ ధోని 2004 డిసెంబర్ సరిగ్గా 23న ఇదే రోజు బంగ్లాదేశ్పై మ్యాచ్తో అరంగేట్రం చేశారు. ఆ మ్యాచ్లో 0కే రన్అట్ అయినా ఆపై అంచెలంచెలుగా ఎదిగి ఇండియా మేటి కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. 2007 T20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ సాధించారు. అలాగే ఐపీఎల్లోనూ సిఎస్కేకు 5 ట్రోఫీలు అందించారు. T20 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఐపీఎల్ ఆడుతూ ఫ్యాన్స్ను అలరిస్తున్నారు. పడుకునే ముందు తింటున్నారా? అయితే జాగ్రత్త. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు భోజనం కానీ ఇతర ఆహార పదార్థాలు కానీ తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ మందగించడం, గుండెల్లో మంట, నిద్రలేమి, ఉబకాయం సమస్యలు వస్తాయని, ఇది గుండె జబ్బులు, షుగర్ ప్రమాదం పెంచుతుంది. రాత్రి తిన్న 3 గంటల తర్వాత పడుకోవాలి. ఏది అధిక పరిమాణంలో తీసుకోకూడదు. రోజు ఒకే సమయానికి నిద్రపోవాలి. ఎగ్జాంపుల్ 10 గంటలకు పడుకుంటున్నామంటే 7 గంటలకు తినాలని, రెగ్యులర్గా అదే టైంలో నిద్రపోవడం మంచిదంటున్నారు. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లు నేడు విధుల్లోకి. హైదరాబాద్లో ఇవాల్టి నుంచి 39 మంది ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాకు చెందిన వీరికి 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు ట్రైనింగ్ ఇచ్చారు. డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సిపి సివి ఆనంద్ తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయంతో సమాజంలో ట్రాన్స్జెండర్ల పట్ల చిన్న చూపు పోతుందని అన్నారు. వాళ్ళు చేసే కొన్ని చేష్టల వల్ల వాళ్ళకి చిన్న చూపు వస్తుంది. ఎక్కడన్నా మ్యారేజెస్ ఉన్నా, ఎక్కడన్నా ఎవరైనా ఇల్లు ఓపెనింగ్ చేసినా, ఏదైనా షాప్ ఓపెనింగ్ చేసినా, వాళ్ళు చేసేవో చిన్న అందరూ చేస్తున్నారని చెప్పలేను, కొన్ని చిన్న సంఘటనలు మాత్రము వాళ్ళ పైన ఇలా చేస్తారేమని అనిపిస్తుంది. సో దీని వలన కొద్దిగా మార్పు వస్తుందని ఆశిద్దాం. పుష్ప సినిమాపై మంత్రి సంచలన వ్యాఖ్యలు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాపై మంత్రి సీతక్క వ్యాఖ్యలు చేశారు. స్మగ్లర్, పోలీసులను దుస్తులు విప్పి నిలబెడితే జాతీయ అవార్డులు ఇవ్వటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. జై భీమ్ లాంటి సినిమాలకు అవార్డులు, ప్రోత్సాహకాలు లేవని అన్నారు. స్మగ్లర్ని హీరో, పోలీసుని విలన్ చేశారని ఫైర్ అయ్యారు. ఇలాంటి సినిమాలు నేరాను పెంచేలా ఉన్నాయని, మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలని అన్నారు. వచ్చిన ఎంతమంది చూస్తున్నారు? శ్రీతేజ్ను పరామర్శించా కానీ పబ్లిసిటీ చేసుకోలేదు జగపతి బాబు. పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ను తాను పరామర్శించానని సినీ నటుడు జగపతి బాబు తెలియజేశారు. రేవతి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చినట్లు వీడియోలో తెలియజేశారు. ఇండస్ట్రీ నుంచి ఎవరు ఆ బాలుడిని పరామర్శించలేదని ఆరోపణలు వస్తుండటంతో ఈ విషయాన్ని బయట పెడుతున్నానని ఆయన తెలియజేశారు. ఈ అంశాన్ని పబ్లిసిటీ చేసుకోలేదని, అందుకే ఎవరికి తెలియదని ఆయన తెలియజేశారు. దురుసుగా ప్రవర్తిస్తే బౌన్సర్ల తాటా తీస్తాం. సిపి
పబ్లిక్తో సెలబ్రిటీల బౌన్సర్లు దురుసుగా ప్రవర్తిస్తే వారి తాట తీస్తామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ హెచ్చరించారు. బౌన్సర్ల విషయంలో సెలబ్రిటీలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా బౌన్సర్లు ఓవర్ యాక్షన్ చేస్తే చర్యలు తప్పవు. జనాలను తోయడం, కొట్టడం, దూషించడం వంటివి చేయకూడదు. ఏజెన్సీలు కూడా అప్రమత్తంగా ఉండాలి. బౌన్సర్ల నియామకంలో తగు జాగ్రత్తలు వహించాలి అని సిపి హెచ్చరించారు. ప్రపంచ రికార్డు సృష్టించిన దేవాంశ్ ఇదో మైలురాయి అన్న లోకేష్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాంశ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. చెక్మేట్ సల్వార్ 175 పజిల్స్ను వేగవంతంగా బాలుడు పరిష్కరించాడు. దీంతో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు. దీనిపై నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. దేవాంశ్ చదరంగం ప్రయాణంలో ఇదొక మైలురాయి అని లోకేష్ తెలియజేశారు. బెనిఫిట్ షోలపై నిషేధాన్ని స్వాగతించిన ఫిలిం ఎగ్జిబిటర్లు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ ప్రకటించడాన్ని తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్వాగతించింది. టికెట్ ధరల నిర్ణీత మొత్తంలోనే సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. ధరల పెంపుతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని, ధరలు తక్కువ ఉంటే ప్రేక్షకులు చూడ్డానికి వస్తారని తెలియజేశారు. నిజమే, ధరలు తక్కువ ఉంటే వస్తారు, లేదంటే ఓటీటీ జిందాబాద్ అంటారు. కరెక్టే. చిన్న సినిమాలు, కొన్ని పెద్ద సినిమాలు కూడా ఫెయిల్ కావడానికి కారణం ఇదే. పేదవాళ్ళకి సినిమాను చాలా దూరం చేశారు. కొందరు నిర్మాతలు అంటున్నారు రేటింగ్ చూసి సినిమాకు వస్తారని. రేటింగ్ చూసి వస్తారు, మరియు సినిమా బాగలేదంటే చాలామంది రారు. ఓటీటీలో చూసిన తర్వాతే బాగానే ఉంది కదా అని ఓటీటీలోనే సర్దుకుపోతుంటారు. సో సినిమాని అందరూ చూసేలా చేయండి. అంతేగాని బెనిఫిట్ షోల పేరిట 300, 500 పెంచి పేదవాళ్ళను దూరం చేస్తే ఓటీటీలో వారం రోజుల్లో ఓటీటీ, 15 రోజుల్లో ఓటీటీలో వస్తుంది కదని అదే అలవాటు పడుతుంది. మంచి సంకేతం అనొచ్చు. మరి ఏం చేస్తారనేది ముందు చూద్దాం. థ్యాంక్ యూ అండి.